బాబాయ్ ఏంటి గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపేవారు ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి కిలార్ రోషే గారు పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ వీరిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? పెమ్మసాని ఇంక డౌట్ ఏంది? ఎందుకు పెమ్మసాని గారు ఎందుకు గెలుస్తారండి? ఆయన స్పీచ్ చూసాము, చాలా సార్లు మాట్లాడే విధానం చూసాము. ఆయన ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు రోసి గారు అంటారా, ఆయన మాకు ఎమ్మెల్యేగా చేశారు, మొత్తం దోసేసుకున్నాడు. ఇప్పుడు నియోజకవర్గంలో దోసుకుంది కాక రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో దోసుకోవడానికి ఎంపీ అవుతున్నాడు. ఇప్పుడు దోసుకుని చాలరా బాబు అని మేము దండం పెట్టుకుంటున్నాం. ఇంకా ఏంటి ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరిగిద్ది అంటారా? ఖచ్చితంగా ఆయన చెబుతున్నాడు కదా, నాకు అక్రమ సంపాదన లేదు, నా సొంత డబ్బులు, నేను ట్యాక్స్ కట్టి ట్యాక్స్ పేరుని రూపాయి సంపాదించి 40 పైసలు నేను ట్యాక్స్ కడుతున్నాను, నా సొమ్ము కష్టపడ్డ సొమ్ము, నాకు ప్రజల సొమ్ము అవసరం లేదు, నేనే ప్రజలకు ఇస్తాను అని చెప్తున్నాడు. ఇంకా అభివృద్ధికి చేస్తానడానికి ఆ మాటలో నిదర్శనం. ఏమో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏం పనిచేయమంటారా? అది ఏముండదండి, రూపాయి ఇచ్చి ₹10 బటన్ ఒకటి కింద తీసేసుకుంటున్నాడు. లాస్ట్ లో ఇప్పుడు చెప్తున్నా అమ్మఒడి అంటాడు, అందరికి ఇస్తున్నారు, ఒక్కడికి ఇచ్చాడు. సరే ఇస్తాను, కొంతమంది దాన్ని ఇది చేయకుండా తీసుకుంటున్నారు. కానీ లాస్ట్లోకి వచ్చేదానికి లాస్ట్ పీరియడ్ ఎగ్జామ్స్ అయిపోయినాక దానికి అమ్మఒడి అనేది కానీ విద్యా దీవెన పథకం కానీ లాస్ట్ సొంత ఇళ్ళు కట్టుకున్నారు, ఫీజులు తల్లిదండ్రులు కడుతున్నారు, గవర్నమెంట్ ఏమి ఇట్లా. లాస్ట్ టర్మ్ కాలేజీ వాళ్ళు లేకపోతే డబ్బులు ఇవ్వకపోతేనేమో కాలేజీ వాళ్ళు బుక్స్ ఇట్లా డాక్టర్ ఏమంటాం అట్లా సర్టిఫికెట్లు ఇవ్వట్లా డబ్బులు ఇస్తేనే కదా సర్టిఫికెట్లు కట్టేది. ఆయన అమ్మ డబ్బులు వేయడు, విద్యా దీవెన డబ్బులు వేయడు, వీళ్ళు సర్టిఫికెట్లు కావాలా, వేరే కాలేజీలు పెట్టాలా, సర్టిఫికెట్లు కావాలా. లాస్ట్ 40,000 50,000 వీళ్ళు అప్పులు చేసి మళ్ళీ కట్టుకుంటున్నారు. ఆయన నొక్కుంటున్నాడు, ఆ డబ్బులు విజయ్ అయిపోతున్నాయి. అయితే ఇక్కడ గెలుపు ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా అండి, 101%.